పాలక పెద్దలు ప్రభుత్వ ఉన్నతాధికారులు నివాసముండే ఏపీలోని ఆ ప్రాంతంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందనే మాట వినిపిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేనే నల్లబజారుకు తరలిస్తోన్న కోటా బియ్యాన్ని పట్టుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ దందా జరుగుతోంది? బియ్యాన్ని పట్టుకున్న కూటమి ఎమ్మెల్యే ఎవరు? ప్రజాప్రతినిధే రేషన్ రైస్ను పట్టుకుంటే అధికారులు ఏం చేస్తున్నట్టు? మామూళ్ల మత్తులో జోగుతున్నారా? అధికారులు చేయాల్సిన పనుల్ని ఎమ్మెల్యే ఎందుకు చేయాల్సి వస్తోంది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రేషన్ రైస్ మాఫియా ఆగడం లేదు. గతంలో ఈ విషయంలో వైసీపీ సర్కార్కు వేలెత్తి చూపిన కూటమి పార్టీ నేతలు ఇప్పుడు తమ పాలనలోనూ అదే జరుగుతుందని వేలెత్తి చూపుతున్నారు. అంతేకాదు, ఎన్డీఏ ఎమ్మెల్యే బియ్యాన్ని పట్టుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఏదైనా రాష్ట్రంలో రేషన్ మాఫియాదే రాజ్యం అన్నట్లుగా వ్యవహారం ఉందనే విమర్శలు వస్తున్నాయి. చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు అందాల్సిన బియ్యాన్ని మాఫియా ముఠాలు పక్కదారి పట్టిస్తున్నాయి. పేదల కడుపు కొట్టి కోట్లాది రూపాయల అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్నాయి. డీలర్ల అక్రమ దందాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఉన్నా కళ్లుగప్పి చీకటి బజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని వినిపిస్తోంది. రేషన్ రైస్ను పాలిష్ చేసి కొత్త సంచుల్లో నింపి కలరింగ్ ఇస్తున్న కొందరు కేటగాళ్లు సన్నబియ్యం పేరుతో ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదో పెద్ద దందాగా మారింది. గుంటూరు వెస్ట్లో ఇదే జరుగుతోంది. విచ్చలవిడిగా జరుగుతున్న రేషన్ మాఫియాపై టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి కన్నెర్ర చేశారంటే ఏ స్థాయిలో ఇది జరుగుతుందో, సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ యంత్రాంగం తీరు విమర్శలకు తావిస్తుంది. అధికారులకు తెలియకుండానే ఇదంతా జరుగుతుందా అని ప్రశ్నించేవారు లేకపోలేదు. అర్ధరాత్రి రేషన్ షాపుల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న బియ్యాన్ని శాసనసభ్యురాలు అడ్డుకున్నారంటే మాఫియా ఎంత బరి తెగించిందో గమనించవచ్చు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తే సహించేది లేదని గల్లా మాధవి వార్నింగ్ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఎమ్మెల్యే అర్ధరాత్రి రేషన్ బియ్యం అక్రమ రవాణా అడ్డుకునే పరిస్థితి ఎందుకొచ్చింది? పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సొంత జిల్లాలోనే రేషన్ రైస్ అక్రమ రవాణా సాగడం విమర్శలకు తావిస్తోంది. రేషన్ అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన సివిల్ సప్లైస్ విజిలెన్స్, స్పెషల్ బ్రాంచ్, స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది ఏం చేస్తున్నారన్నది క్వశ్చన్. వారి కనుసన్నల్లోనే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ అక్రమ రవాణా జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక స్థానిక పోలీస్ స్టేషన్ తో పాటు స్పెషల్ బ్రాంచ్ సిబ్బందికి నెలవారీ మామూల్లో అందుతున్నాయనే అభియోగాలు లేకపోలేదు. అందుకే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ అక్రమ రవాణా జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు సక్రమంగా పనిచేస్తే ఎమ్మెల్యే అక్రమ రవాణాను ఆపాల్సిన అవసరం ఏముంటుందనే చర్చ జరుగుతోంది. మరి అన్ని పనులు ఎమ్మెల్యేనే చేస్తుంటే ఇక ఉద్యోగులు ఏం పనిచేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి వ్యవహారాల్లో ప్రభుత్వానికి చెడ్డపేరొస్తోంది. మరోవైపు సొంత జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టలేని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్రంలో ఎలా కట్టడి చేస్తారని ప్రశ్నించే ప్రజా సంఘాలు లేకపోలేదు. రేషన్ బియ్యం మాఫియాపై ఈ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదేం కొత్త కాదు. కళ్ల ముందు జరుగుతున్న అక్రమాలను చూడలేక గతంలోనూ గల్లా మాధవి జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్కు కంప్లైంట్ చేయడం రాజకీయ వర్గాల్లో కలకలంతో పాటు కలవరం సృష్టించిన అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అప్పట్లో మాధవికి వ్యతిరేకంగా మాఫియా ప్రచారం చేసింది. అక్రమార్కులపై చర్యలు లేకపోవడంతో యథేచ్ఛగా దందా సాగుతుందన్న ప్రచారం జరుగుతోంది. రేషన్ రైస్ దందా గుంటూరు, పల్నాడు జిల్లాలో రేషన్ రైస్ మాఫియా ఓ పెద్ద వ్యాపారంగా మారింది. గతంలో పల్నాడు జిల్లా నుంచి కోటా బియ్యాన్ని అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్న లారీ ప్రకాశం జిల్లా మద్దిపాడు దగ్గర బోల్తా పడడంతో గుట్టు రట్టయింది. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నివాసముండే జిల్లాల్లోనే ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు ఇలా ఉంటే ఇక రాష్ట్రమంతా పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం దీనికి ఎలా చెక్ పెడుతుందో చూడాలి.